సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. సో గైస్ దిస్ ఈజ్ వెహికల్ వీఆర్ గోయింగ్ టు రైడ్ అనమాట. హాల్కాన్ గ్రీన్ అంటున్నారు దీన్ని. అండ్ దీని సీట్ కూడా చూస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది అనిపిస్తుంది. చూస్తే ఒకసారి కూర్చొని చూద్దాం. సూపర్ పర్ఫెక్ట్ అనమాట. కాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ అందుతున్నాయి. మీకు సీట్ హైట్ ఇంతకుముందు ఉన్నంత లేదు. ప్లస్ ఇంకోటి దీంట్లో మెయిన్ ఫీచర్ మీరు చూస్తే కనుక, సో ఇక్కడ మనకి కంట్రోల్స్ చూస్తే మనకి రైట్ సైడ్ వచ్చేసి యాక్సిలరేటర్ సేమ్ లైక్ మీటియర్ లా ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి దిస్ ఈజ్ ఇంజన్ కిల్ స్విచ్, దిస్ ఈజ్ ఇంజన్ ఆన్. అండ్ ఇంకా ఇటు ఇచ్చేస్తే బండి అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అండ్ కింద చూసుకుంటే మనకి హజార్డ్ సిస్టమ్ అనేది ఇచ్చారు ఇక్కడ. సో ఇట్లా చేస్తే ఏంటంటే మనకి ఫుల్ 4 ఇండికేటర్స్ అనేవి బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ మెయిన్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకుంటే ఇది పాస్ ఇచ్చారు ఇటువైపు. అండ్ దెన్ ఇది వచ్చేసి లోవర్ బీమ్, దిస్ ఈజ్ హయ్యర్ బీమ్ అనమాట. అండ్ కింద వచ్చేసి మనకి ఇండికేటర్స్ ఇచ్చారు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్. కింద వచ్చేసి హార్న్ అనమాట. ఇట్ ఈస్ ప్రతి డీసెంట్ అనే చెప్పచ్చు. అండ్ ఇక్కడ మెయిన్ మనం కన్సోల్లో చూసుకుంటే మనకి ఈ స్వైప్ అనేది అయితే ఉందో దట్ లుక్స్ రియల్లీ డోప్ అనమాట. చూస్తున్నారు కదా, ఫుల్ స్వైప్ అనమాట. దట్ లుక్స్ రియల్లీ డోప్ నన్ను అడిగితే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి చాలా రాయల్ ఎన్ఫీల్డ్స్లో ఇంతకుముందు ఎట్లుండే అంటే మనకి ఇక్కడ కింద వచ్చేసి మనకి రైట్ సైడ్ లాక్ చేయడానికి, అంటే హ్యాండిల్ బార్ లాక్ చేయడానికి ఇక్కడ ఇస్తుండే కదా మనకి పాత క్లాసిక్స్కి వాటికి. కాకపోతే దీంట్లో ఏంటంటే దీంట్లోనే ఇన్బిల్ట్ ఇచ్చేసారనమాట. ఇక్కడే మనకి వీ కెన్ జస్ట్ దిస్ ఈజ్ ఆన్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్. అండ్ ఒకసారి ఇట్లా పక్కకి తిప్పి పుష్ చేసి ఇటు తిప్పితే లాక్ అనమాట. మనకి రెగ్యులర్గా వేరే వెహికల్స్కి ఎలా వస్తాయో అలాగే ఇచ్చేసారనమాట దీనికి కూడా. సో దట్ ఈస్ వన్ అప్గ్రేడెడ్ ఫీచర్ అని చెప్పాలి. అండ్ మిగతావి మనం వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ రైడ్. ఓ సౌండ్ అయితే ఇంకో రకంగా ఉంది. చాలా అడ్వాన్స్డ్ బండి నడుపుతో ఫీల్ వస్తుంది అనమాట. సరే నువ్వు పో సార్, నీ తర్వాత పోతా నేను. ఓకే రైడ్. పికప్ మాత్రం క్రేజీ పికప్ ఉంది. మీకు అంటే తెలుస్తుందో తెలియట్లేదో కానీ నేను రేస్ చేస్తున్నది చాలా స్మూత్ ఉంది ఇంజన్ వెన్ కంపేర్ టు అవర్ ప్రీవియస్ క్లాసిక్. చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది. అండ్ వైబ్రేషన్స్ కూడా నన్ను అడిగితే చాలా తగ్గిపోయినాయి అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్స్ దీని మీద కూర్చోగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వెరీ స్మూత్ రైడ్, ఎక్సలెంట్ పికప్, ఆసమ్ పికప్ అని చెప్పొచ్చు. ఎక్సలెంట్ కూడా కాదు. అండ్ హార్న్ ఈజ్ ఆల్సో ప్రెటీ మచ్ లౌడ్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ డిజిటల్ మీటర్లో మనకి చాలా ఫీచర్స్ వచ్చినాయి. ఏంటంటే పెట్రోల్ మనకి ఫ్యూయల్ ఇండికేటర్ వచ్చింది. ఇండికేటర్ కాదు, ప్రాపర్ ఫ్యూయల్ గేజ్ అనమాట. సో ఎంత ఫ్యూయల్ ఉంది ట్యాంక్లో అనేది తెలుసుకోవచ్చు మనం. అండ్ ట్రిప్పర్ మీటర్ ఉంది, ఓడో మీటర్ ఉంది ఇన్ దిస్ డిజిటల్ కన్సోల్. సో మీరు ఇప్పుడు చూస్తుంటే ఐఎమ్ జస్ట్ ఇన్ 60 అనమాట. మామూలుగా ఏం చేయలేదు, ఇట్లా రేస్ చేస్తే బొమ్మని ఎగురుతుంది బండి. బ్రేకింగ్ కంట్రోల్స్ కూడా వీల్ టెస్ట్ ఇట్. కొద్దిగా ముందుకెళ్ళి బ్రేకింగ్ కంట్రోల్స్ కూడా టెస్ట్ చేద్దాము. అండ్ పికప్ మాత్రం ఆసమ్ పికప్ ఉంది నన్ను అడిగితే. రైడింగ్ కంఫర్ట్ మాత్రం ఇప్పుడు షార్ట్ రైడర్స్, కొద్దిగా హైట్ ఉన్న రైడర్స్ డిఫరెన్షియేట్ చేసుకుంటే దిస్ వెహికల్ ఈజ్ ప్రతి మచ్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ వన్ అని అయితే నేను డెఫినెట్గా చెప్పగలను. అండ్ దీని సీట్ హైట్ కూడా మనకి స్ప్రింగ్స్ అనేవి లేవు కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంది. దీని సీటింగ్ కూడా అంటే ఫుల్ కుషన్ అనేది ఫుల్ టు కుషన్ ఇచ్చారనమాట. చాలా బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. అంటే ఇంకో లెవెల్లో ఉందన్నమాట. కంఫర్ట్ మెయిన్ నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ వెహికల్లో చాలా వరకు కంఫర్ట్కి చాలా ప్రయారిటీ ఇచ్చారు. అండ్ అట్ ది సేమ్ టైం మనకి వైబ్రేషన్స్ కూడా మీటిఆర్లో ఎంతైతే వైబ్రేషన్స్ ఉన్నాయో దానికంటే నన్ను అడిగితే ఆల్మోస్ట్ 20 to 30% తక్కువే ఉన్నాయి వైబ్రేషన్స్ దీంట్లో. అంటే మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే మనం ఇక్కడ చిన్న యూటర్న్ తీసుకుందాము. బీటింగ్ అయితే అదిరిపోయింది, టూ మచ్ లౌడ్ వస్తుంది బీటింగ్. అంటే ప్రీవియస్ క్లాసిక్ BS6 వర్షన్ కంటే బీటింగ్ అయితే టూ మచ్ ఉంది. అండ్ చూస్తున్నారు కదా, జస్ట్ ఎక్కువ కూడా ఏం రేజ్ చేయలేదు. ఇట్లా రేజ్ చేస్తే ఈజీగా 70 అయితే ఈజీ రీచ్ అయిపోయింది. అండ్ బ్రేకింగ్ చూద్దాం ఇప్పుడు. ఓకే మనకి 1 to 1.5 సెకండ్స్లో మనకి 0కి వచ్చేసింది అనమాట బండి. అంటే బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట వెహికల్ రైడింగ్లో. లేకపోతే ప్రీవియస్ బండ్లు కొద్దిగా బ్రేకింగ్ అది ఉండే కదా, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాడండి. సో నా వీఆర్ 60
అండ్ ఐ అప్లైడ్ సడన్ బ్రేక్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ అనమాట. రెండు ఒకసారి ప్రెస్ చేశా, చూసారు కదా, విదిన్ నో టైం మనకి జీరోలోకి వచ్చేసింది అనమాట బండి. దీని బ్రేకింగ్ కూడా నన్ను అడిగితే చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ క్వాలిటీ మాత్రం నాకు తెలిసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఈసారి ప్రతి ఒక్క విషయం కస్టమర్స్ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో ప్రతి ఒక్కటి దే లిజన్డ్, దాని ప్రకారంగా ఇది తయారు చేశారని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి హాల్కాన్ గ్రీన్ అంటున్నారు దీని కలర్. మనకి స్ప్రింగ్ కూడా, మనకి షాక్ అబ్జర్వర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఎట్లున్నాయంటే ఇట్స్ నాట్ లైక్ ఏదో కొద్దిగా హార్డ్గా ఉండి అలా లేవు, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మనకి స్ప్రింగ్స్ కూడా, మనకి షాక్ అబ్జర్వర్స్ కూడా. అండ్ యా చాలా కంఫర్టబుల్ ఉంది వెహికల్. ఎన్నిసార్లు కంఫర్టబుల్ అని చెప్తున్నాను కాదు, కానీ రియల్లీ ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ మై హార్ట్ అనమాట. మన దాదా ఇది నడిపితే ఇట్స్ లైక్ కేక్ వాక్ అనమాట. అది మనకి తెలిసిందే కదా, BS4 వర్షన్. సో కొద్దిగా వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి దీంట్లో, అయితే నిల్లు వైబ్రేషన్స్ చూస్తున్నారు కదా. ఇట్లా రైజ్ చేస్తే 70-80లోకి రీచ్ అయిపోతుంది అనమాట. సో నన్ను అడిగితే యూ కెన్ డెఫినెట్లీ క్రూజ్ ఇన్ అరౌండ్ 100 to 120లో ఈజీగా క్రూజ్ చేయొచ్చు అనిపిస్తుంది నాకు. అంటే అంత లేపలేదు బండి, అంత స్పీడ్ వెళ్ళలేదు మనం, బికాజ్ వీఆర్ ఇన్ ట్రాఫిక్ కాబట్టి. ట్రాఫిక్లో మాన్యువరింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు మనం కావాలని గుంటలోంచి వెళ్ళినా కానీ అసలు ఆ హిట్ అనేది తెలియట్లేదు అనమాట. ఇన్స్పైట్ మనకేంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట బండి నడుపుతుంటే. అండ్ వీ కెన్ డెఫినెట్లీ సే దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీబార్న్, అంటే రీబార్న్కి డెఫినెట్గా ఒక డెఫినేషన్ ఇచ్చిన వెహికల్ అనమాట ఇది. సో ఐ గెస్ దిస్ వెహికల్ షుడ్ బి నంబర్ 1 సెల్లింగ్ అని నేను అనుకుంటున్నా. ఇప్పటికే చాలా బుకింగ్స్ అయిపోయినాయి అంటున్నారు. అండ్ దిస్ ఈజ్ లైక్ క్రేజీ వెహికల్ అనమాట. చాలా నచ్చింది నాకు చెప్పాలంటే. BS4 వర్షన్ కంటే బీటింగ్ కూడా చాలా బాగుంది. ఇందా విన్నారు కదా బీటింగ్. సో దిస్ ఈజ్ లైక్ క్రేజీ అనమాట. సిటీ ట్రాఫిక్లో మాన్యువరింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. రైడ్ పొజిషన్, సీటింగ్ పొజిషన్, నన్ను అడిగితే ఐ ఫీల్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఫైన్. మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్ విని ఎగ్జాక్ట్గా ఎలా కావాలో అలా తయారు చేసిన వెహికల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 నెక్స్ట్ జెన్ అయితే బల్ల గుద్ది చెప్పగలను. సో దిస్ ఈజ్ ఫర్ డ్యామ్ షూర్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గెట్ దిస్ వెహికల్, మీరు కళ్ళు మూసుకుని యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ దిస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు పర్చేస్ ఎ బ్రాండ్ న్యూ క్లాసిక్ 350 అన్నమాట. గేర్ షిఫ్టింగ్ కూడా అల్ట్రా స్మూత్ ఉంది. అయితే ఎక్కడ ఒక ప్రాబ్లం అని అయితే అనమాట గేర్ షిఫ్టింగ్లో కానీ దేంట్లో కూడా. ఇట్స్ లైక్ కేక్ లాగా ఉందన్నమాట, స్మూత్ కేక్ వాక్ లాగా అనిపించింది నాకు ఈ వెహికల్ రైడ్ అయితే. కొన్ని వెహికల్స్ రైడ్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకి కొద్దిగా ఏంటి ఇంత హార్డ్గా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఇది హార్డ్గా ఉంది, లేకపోతే ఇది కొద్దిగా హ్యాండిలింగ్ హార్డ్గా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఈ వెహికల్ నడిపితే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్ అనమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కూడా ఇక్కడ చూడొచ్చు మనకి కాపర్ ఫినిష్లో ఇచ్చారనమాట. సో దట్ లుక్స్ డోప్. నన్ను అడిగితే అసలు హాల్కాన్ గ్రీనే ఇంకొక రకంగా ఉంది వెహికల్. చాలామంది రిలీజ్కి ముందే ఈ వెహికల్స్కి ఫ్యాన్ అయిపోయారనమాట ఈ కలర్కి. అండ్ యా, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. ఇంకా నేను దీని గురించి అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో మీ టేక్ ఏంటి దీని మీద అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ and never back down. Jai Hind.